సాగునీరు ఎరువుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు రైతులు గోడు వెళ్లబోసుకున్నారు. వరంగల్ జిల్లా సంఘం మండలం కాపుల కనపర్తి మీదుగా వెళ్తున్న ఎర్రబెల్లికి రైతులు తారసపడ్డారు. తాము ఎదుర్కొంటున్న ఎరువుల కొరత, సాగునీరు గురించి ఎర్రబెల్లికి రైతులు వివరించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి న్యాయం జరిగేలా చూస్తామని ఎర్రబెల్లి రైతులకు హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పాలనలో సంతోషంగా ఉన్నాం, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఇబ్బందులు పడుతున్నట్లు ఎర్రబెల్లికి రైతులు చెప్పుకున్నారు. రైతులు ఉదయం నుంచి మోసపడతారు. దానికి ఆధార్ కార్డు చూపెట్టాలంటే 10 ఎకరాల భూమి నుండి కూడా 2 బస్తాలు, 2 ఎకరాల నుండి కూడా 2 ఎకరాలకు 2 బస్తాలు అయితే కూడా రైతుల కోసం ఇంటర్నెట్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు మూర్ఖత్వం ప్రభుత్వం. రైతులందరూ కూడా కేసీఆర్ గారికి ఎన్ని బస్తాలంటే అన్ని బస్తాలు పెట్టారు. ఎంతైతే ఇబ్బంది లేకుండా జరిగేది. ఇది ఫస్ట్ టైం ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం లోపల మోసపడుతున్న రైతులు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకొని ఒక అవగాహనతో ముందుకు పోమని చెప్తున్నా. రైతులకు ఏం కావాలి, రైతులకు ఏది అవసరమో మొదలు తెలుసుకో. ఏదో నువ్వు రుణమాఫీ చేసినావు, అది మోసం చేసినావు, అది సగం మందికి కాలే. రైతు బంధు ఇస్తానన్నావు, ఓ సంవత్సరం ఎక్కువ వచ్చినావు, ఇప్పుడు రైతు బంధు ఇచ్చినావు. సంవత్సరం ఉంది, ఎవరు ఇవ్వలేదు. మనకు 10 సంవత్సరాలు ఎన్నడూ ఇబ్బంది కాలే సార్. 10 సంవత్సరాల కానీ ఎన్నడూ ఇంత ఇబ్బంది కాలే. ఈ సంవత్సరం స్టార్టింగ్ పొద్దుగాల వచ్చి 8 గంటలకు వచ్చినాం ఖమ్మం జిల్లా కలెక్టర్